హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్కి ఒక ప్రసిద్ధి. అక్కడ ఏంటి, మ్యూజియంస్ చూడవచ్చు, లేదంటే మరి గోల్కొండ చూడడానికి వెళ్తారు. నెక్స్ట్ మరి మరి చార్మినార్ చూడడానికి వెళ్తారు. ఢిల్లీ దేనికి ప్రసిద్ధి? తాజ్ మహల్ కదండి. ముఖ్యంగా ఢిల్లీ అనగానే మొదటి గుర్తుకొచ్చేది ఏంటి? తాజ్ మహల్. అలాగే దేవుడు ఒక్కొక్క దానికి ఒక ప్రాముఖ్యతని ఇచ్చాడు. అలాగనే మనల్ని కూడా సృష్టించి మన పట్ల కూడా ఒక ప్రాముఖ్యత ఇచ్చి ఉన్నారు. మన యొక్క పని అప్పచెప్పి ఉన్నారు. ఆ ప్రాముఖ్యతని మనము గ్రహించలేని స్థితిలో ఉంటున్నాం. కనుక ప్రియ విశ్వాసులారా, ఈ లిల్లీ పువ్వు ముండ్ల చెట్లలో ఎందుకు ఉంటుందంటారు? మనకు లిల్లీ పువ్వు అనేక విధాలుగా ఉంటాయి. లిల్లీ పుష్పములన్నింటిలో కల్లా లిల్లీ పువ్వు ఎలా ఉంటుంది? రంగు ఎలా ఉంటుందండి? తెలుపుగా ఉంటుందా? అనేక రకాలు ఉంటాయి, కానీ ఎక్కువ ఆకర్షితం అయ్యే దేనికి? తెల్లని లిల్లీ పువ్వుకి. లిల్లీ పువ్వు తెలుపుగా ఉంటుంది. దాసై చెబుతూ అన్నారట, ఇది మహాసుందరమైన సుందరమైందని వర్ణించారట. మన దాసై ఏం చెప్పారండి లిల్లీ పువ్వు గురించి? ఇది చాలా సుందరమైనది అని వర్ణించారట. మరి తెలుపు దేనికి గుర్తయింది? పరిశుద్ధాత్మకి గుర్తయింది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనమును చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రాలు ఎలా ఉన్నాయట? ప్రకాశించు తెల్లనివిగా ఉన్నవి. ఎలా ఉన్నవండి? ప్రభు యొక్క వస్త్రాలు ఎలా ఉన్నవి? తెల్లని ప్రకాశించు. అంటే సూర్యుడిని మరి ఉదయించకపోతే ఏముంటుందో చెప్పండి? చీకటి ఉంటుందా? వెలుగుంటుందా? చీకటే వస్తుంది. మరి నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఉదయించకపోతే దేనితో నిండి ఉంటాము? చీకటితోనే నిండి ఉంటాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాల్లో ప్రకాశవంతముగా మన మీద ఆయన సన్నిధి కాంతిని ఉదింపచేస్తారో మనం పుష్పము వలె వికసిస్తాము. సువాసన వస్తుంది. పుష్పము మనము మొగ్గ వేసినప్పుడు ఆ మొగ్గ ఎలాగుంటుందండి? ఎప్పుడు పువ్వు అవుతుందా అని చూస్తుంటాం. అలాగే ప్రభు నిన్ను భూలోకానికి పంపించినప్పుడు, నీకోసం ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు, ఈ బిడ్డ నా చిత్తాన్ని, నా ప్రణాళికను నెరవేరుస్తుందా, నన్ను పోలి నడుస్తుందా లేదా అని ఎదురు చూస్తూ ఉంటారు. మరి తప్పిపోతున్నప్పుడు అయ్యో తప్పిపోతుందని బాధపడుతూ ఉంటారు. నువ్వు పడిపోయినప్పుడు నా బిడ్డ పడిపోయింది, అయ్యో పడిపోయిందని ఆయన హస్తము అందించడానికి సిద్ధముగా ఉంటున్నారు. కానీ దేవుని హస్తాన్ని నువ్వు అందుకోవడానికి సిద్ధముగా ఉన్నావా లేదనేది పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. కనుక ప్రియ విశ్వాసులారా, ఇక్కడ చూసినట్లయితే ప్రభు ప్రతి ఒక్క వారి చేత మరి ఈ సృష్టిలో ప్రతి దానికి ఆయన ఒక ప్రాధాన్యత ఇచ్చారు, ఒక ప్రాముఖ్యత ఇచ్చారు, ఒక మరి నాణ్యత ఇచ్చారు. అలాగనే ఈ యొక్క మరి పుష్పం వికసించారు. అలా ఇందుకు ఇంకా చూసినట్లయితే తల్లిదండ్రులు బిడ్డలు పుట్టిన తర్వాత చిన్న బిడ్డలు చాలా గారాభంగా, ముద్దుగా, అపురూపముగా, గాజుబొమ్మగా చూస్తూ ఉంటారు. కనుక ఎదిగే కొద్దీ వారు తప్పిపోతారేమో అని ఎంత మదన పడిపోతూ ఉంటాం కదండి. వారు తప్పు చేసిన ప్రతిసారి ప్రతి తల్లి హృదయం గాయపడుతూ ఉంటుంది. వారి మాట వినలేనప్పుడు ఎంతో వేదన పడుతూ ఉంటుంది, ఎంతో మానసికంగా మరి కృంగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మరి తండ్రిని ఎవరు ఏమీ అనరు. బిడ్డలు ఏ తప్పు చేసినా, ఒక చిన్న పొరపాటు చేసినా ఎవరి పెంపకాన్ని చూపిస్తారు? వేలు పెట్టి తల్లినే అంటారు. వారు బాగున్నా తల్లి ప్రశంసించేది తల్లి అలా పెంచింది కాబట్టి అలా ఉన్నారు అంటారు. అని తప్పిపోయారనుకో, తల్లి సరైనదైతే పిల్లలు సరిగా ఉంటారు అంటారు. కనుక ప్రభు కూడా ఇక్కడ ఏం చేస్తున్నారండి? ఆయన ప్రతి ఒక్కరిని మరి ఆయనలాగే మరి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మాదిరి చూపించారు. కనుక ప్రభు కూడా ఏం ఆశిస్తారు? నా బిడ్డలు నాలాగా ఉండాలని ఆశిస్తూ ఉంటారు. అలాగని ఇక్కడ
మరి ప్రభువు ప్రకాశించినటువంటి తెల్లని వస్త్రాలుగా కనబడుతుంది. ప్రభు యొక్క వస్త్రాలు ఎలా ఉన్నాయండి? తెల్లని వస్త్రాలుగా ఉన్నాయి. అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, ఈ లోకములో ఎవరు చలువ చేయలేనటువంటి వస్త్రము యేసు ప్రభు యొక్క ఘనమైన తెల్లని వస్త్రాలుగా ధరించుకున్నట్లుగా చూడగలుగుతాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 3వ వచనంలో చూడండి. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేక వేయుచున్న ఒకరి శబ్దము రాయబడినట్లు బాప్తిసమిచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్వము వచ్చెను. అంతటా చివరి భాగం చదవము. 3వ వచనం చివరి భాగం. ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేక వేయుచున్న ఒకరి శబ్దం. మరి ప్రభువు కేక వేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం శిరవిచారములన్నిటినీ ధ్యానించుకొని వచ్చినాం. ఇప్పుడు ప్రభువు మరి తిరిగి లేస్తానని చెప్పారు. తిరిగి లేచారు కదండి. మరియమ్మ గారు వెతుకుతున్నప్పుడు దేవదూత ఏం చెప్పారండి? ఆయన లేచును, ఇక్కడ లేరు, ఆయన లేచునని చెప్పారు. కానీ ఇక్కడ లేచినప్పుడు ఆయనకి మరి ప్రభు వారికి మరి వేసినటువంటి వస్త్రాలు ఎలా ఉన్నాయండి?